ప్రారంభిస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పేరు నీకు స్తోత్రాలు. మీ మహాకృప చేత మా విశేషం పొడిగించారు. మీ సందులో మమ్మల్ని సజీవుల జాబితాలో చేర్చి వచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని కూడా మేము దేవునికి చెల్లిస్తున్నాం. తండ్రి, శరీర బడలేఖను బట్టి సమయానికి మేము ప్రారంభించుకునే ప్రయాణం మీ ప్రశస్త రక్త ప్రోక్ష తెచ్చుకొచ్చున్నాం. కనబడి శక్తులు విశ్వాసం బంధిస్తున్నాం. ఈ ప్రార్థన సమయాన్ని మీరు జీవనకరంగా చేయవచ్చు. కనుక బిడ్డలు కలుస్తాను. ఇంకా కరెక్ట్ కావాల్సినటువంటి వారిని మమ్మల్ని తగ్గించుకోవచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ ఆ ప్రభువుల ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి చూపించి ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, మరి నేరుగా ప్రార్థనలో వెళ్తాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాము. యెరూషలేం క్షేమం కోసం, సార్వత్రిక సంఘం కోసం, ఎలక్షన్స్ దినాన జరగనటువంటి ప్రతి చోట దేవుడే ప్రజలకు సరైనటువంటి జ్ఞానం ఇచ్చి ఓటింగ్ ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వడానికి కోరుతుంది. వారికి ఆ జ్ఞానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేస్తాము. అతిగా ఎక్కడ జరగవలసిందో అక్కడంతా కూడా జరిగించబడినట్లుగా ఈబీఎస్ కొరకు, యూత్ క్యాప్ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు తన కార్యం జరిగించినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాము. అలాగ మన ప్రార్థన వెళ్తాం. ప్రారంభించాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. గడిచిన వారం దినాలన్నీ కాచి కాపాడి నిన్నటి దినాన్ని పరిశుద్ధ ఆధారంలో నా నాన్న నీ మందిరంలోనికి నన్ను నడిపించావు. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డల మధ్యకి నన్ను వెళ్ళి చాలా కాలం తర్వాత తండ్రి నేను వెళ్ళగలిగేటువంటి శక్తిని, బలాన్ని మీరు ఇచ్చారు. నేను కాదు ప్రభా, నీ యొక్క కృపామయ దేశాన్ని చొప్పునే నన్ను నడిపించినావు. దేవాన్ని అందరిని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. నాకు రక్షణ ఇచ్చిన రక్షణలో ఉన్నప్పుడు పడిపోకుండా నా తండ్రి ఇంతవరకు కాచి కాపాడుతూ ఆదరిస్తూ నన్ను తండ్రి నా పక్షాన వ్యాజ్యమాడుతూ తండ్రి నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్న మాటను నా జీవితంలో మరి చూపించి మీరును పరిశుద్ధిగా ఉన్నారన్న మాట నా జీవితంలో స్థిరపరిచి మీరు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయా ఉదయకాలం చేసే ప్రార్థనలో స్థితుల్లో మీరు మీకు ఎంతగానో మరి ఇష్టపడుతూ కొవ్వు మొదట దొరికినట్లుగా నేను ఆనందిస్తానన్నట్టుగా చెప్తున్న క్రమంలో దైవ సేవకులు నా తండ్రి నీ దాసులు మరి సాల్మన్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యను బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఉదయం కాలమే తండ్రి మాకును తండ్రి ఎంతో స్పిరిచువల్గా మొదలవటానికి జీవితం లేచిన తోడనే దినమంతయు నీకు కూడా కృపాక్షేమములు మా వెంట ఉండడానికి కావాల్సినటువంటి ఆ స్పిరిచువల్ గ్లో ఇస్తుంది ప్రభా, గ్రోత్ ఇస్తుంది తండ్రి.
ఎంతగానో మరి నాయన మీరు ఆ పనిని చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. వారిని ఆరోగ్యంగా ఉంచండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆ ఫ్రోజన్ షోల్డర్ని తప్పించండి, ఆరోగ్యకరంగా ఉంచండి. మరి కన్ను దృష్టిని మెరుగుపరచండి. ఆయన చెవులు తండ్రి వినికిడికి కావలసినటువంటి ఆ యంత్రాన్ని సమకూర్చండి. ప్రభువా నీకు వందనాలు. సిస్టర్ విజయమేరి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ పోగొట్టిన తండ్రి వీటి ఏదైతే లోపం ఉన్నదో అవి మీరు సమకూర్చండి. ప్రభువా నీకు వందనాలు. పాప హోల్డాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి 10th క్లాసులో రానట్టుండగా ఇప్పటి నుంచి అయినా తండ్రి మంచిగా చదువుకున్నట్లు చూడండి. చిన్న వయసులోనే రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నా. తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా ఈ రోజు నా తండ్రి గమనంలోకి వచ్చినట్టు పరిస్థితుల్లో నాయన ముఖ్యంగా నా నాయన మరి సంఘం గురించి, సార్వత్రిక సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో జరగవలసినటువంటి ప్రతి ఒక్క పరిచర్యను క్రమం తప్పకుండా నీకు నా నాయన ఆమోదయోగరవంతి రీతిలో, నీ సంతోషకరమైన రీతిలో మమ్ములను నీ యొక్క శిష్యులను అంటే భక్తులను నా తండ్రి నమ్మిన వారిని అందరినీ కూడా నా తండ్రి మంచిగా నా తండ్రి ఆశీర్వదించమని నా తండ్రి వారి యొక్క పద్ధతిలో నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. యెరూషలేమా నా క్రమం గురించి ప్రార్థన చేయవద్దు అని చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు. ఆ రకంగా సార్వత్రిక సంఘం యొక్క పరిస్థితులన్నీ కూడా మీరు మెరుగుపరచండి, స్థిరపరచండి, నీకు అనుకూలంగా ఉండేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నా. తండ్రి ఈ రోజున జరగనైనటువంటి సార్వత్రిక ఎన్నికలలో ప్రభువా ప్రధాన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం. ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఆత్మతో తండ్రి అంతరాత్మ గద్వింపుతో ఏ రకమైనటువంటి మరి పరిస్థితుల్లో నా తండ్రి ఉన్నది ఈ దేశ పరిస్థితి. దేవా నువ్వు ఎప్పుడూ ఏర్పాటు చేసినావు. నాయకుల్ని ఏర్పాటు చేయటం నీ వలన, రాజుల్ని దింపటం ఎత్తడం నీ వలన. కాబట్టి ఆ రాజరకాలు పోయి, తరాజులు పోయి, అయినా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలనకు మాకు నాంది కల్పించినావు తండ్రి నీకు వందనాలు. అయ్యా మరి ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో లౌకిక సిద్ధాంతాలతో ముడిపడినటువంటి ఆ గవర్నెన్స్ పరిపాలన చేయవలసినటువంటి పాలకులు తండ్రి వారి యొక్క నానా మనోభీష్టాలని వారి యొక్క ఇష్టానుసారంగా సిద్ధాంతాలు అనుకుంటున్నారు. ప్రభా సిద్ధాంతాలు మానవులు సృష్టించుకున్నాయి. వారు సృష్టించుకున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు నా తండ్రి నిలదొక్కుని వాళ్ళు పుంజుకొని వాళ్ళ స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులు పరిపాలన చేస్తూ ప్రజలను తండ్రి హింసాకాండాలకు చేస్తూ తండ్రి నాయన మీరు చెప్పినారు తండ్రి మాకు రాజ్యాంగం సంకల్పించినటువంటి ఆ సర్వమత సమభావాన్ని నాయన తండ్రి అందరినీ మంచిగా చూడండి అన్నట్టుగా తండ్రి ఆ రోజు నా నాయన అని చెప్తూ మీరే ఏర్పాటు చేస్తారు దేవుడిగా, మీరే దేశాన్ని పరిపాలించే వాళ్ళని చేసినారు తండ్రి. ఆ పరిపాలనలో కూడా తండ్రి మీరు చేసేయగలరు. కానీ మీ యొక్క దైవం తండ్రి మీ యొక్క దీప్తం మీరు ప్రజలకు ఒక నిర్ణయాధికారం కూడా ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ఆనాడిన తండ్రి మరి ఎప్పుడు పూర్వంలోనే ఆదికాండంలోనే చెప్తూ ఉంటుంటాం నాన్న వాడు తండ్రి తినవద్దన్న పరిస్థితుల్లో వాడు భార్యతో ఆ పళ్ళు తినేటప్పుడు నువ్వు గద్దించి ఉండగలుగుతావు. గద్దించి ఉండి ఆమె పాపంలోకి పడిపోకుండా మీరు ఆపగలుగుతావు. కానీ వాడికి ఉన్నటువంటి ఆ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అడ్డుపదగలకుండా మీ ఇష్టాన్ని బయలుపరచుకోండి అన్నట్లుగా నువ్వు అనుమతించావు. తర్వాత మీరు అతని క్రమంలో తీసుకుని వచ్చి మీరే పరిపాలనకి తీసుకోవడానికి కావలసినటువంటి ఆధిపత్యం మీరు ఇచ్చారు. కాబట్టి ఆ నిర్ణయమే నాకు ఉన్నటువంటి చిన్న జ్ఞానంతో అది గుర్తొచ్చింది ప్రభా. ఆ రోజు నువ్వు ఆప్ చేసి ఉంటున్నావు. ఆ రకంగా ఇక్కడ కూడా మీరు ఆప్ చేయగలరు. కానీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కును వినియోగించే పరిస్థితిని కూడా మీరు మా చేతుల్లో నుంచి తీయలేదు. మీరు చేయండి. మీకున్నటువంటి తండ్రి మరి ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మీరు చేయండి. మీరు ఆలోచన చేసుకుని ఆ తర్వాత తుది నిర్ణయం నేను చేయవలసింది కార్యం నేను చేస్తాను అన్నట్టుగా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా మీకు వలలేని స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నా నాయన జరుగుతున్నటువంటి మనకు ముందున్నటువంటి సమకాలీన సమాజంలో తిరిగి చూస్తున్నటువంటి మనం మా ముందు కలుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఉగ్రవాద పరిస్థితులు ఏమి
తండ్రి మారణ కాండాలు ఏంటి తండ్రి, మనుషుల్ని తండ్రి కోసివేసిన తండ్రి తలలను అక్కడ నన్ను గోడల మీద పెట్టినటువంటి ఉదాంతాలు మన కళ్ళ మీద కొడుతుంటే దేవా ఎక్కడో జరిగింది అనుకుని ఊరుకుని పరిస్థితులు ఉండొద్దు తండ్రి. మనసులను ప్రేరేపించండి, మీరు గద్దించండి తండ్రి, మానవతను నిలపండి, తినిపి తండ్రి మాకు ఇచ్చినటువంటి ఆయుధాన్ని మీరే ఉపయోగించుకునేటట్లుగా, ప్రజలే ఉపయోగించుకునేటట్లుగా మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మరొకమారు వందనాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప ధన్యతనిచ్చినందుకు మరి ఇచ్చినటువంటి నా తండ్రి ఆ రైట్కి నాయన, ఆ యొక్క లెజిటిమేట్ రైట్ నాయన, మీరు ఇచ్చిన హక్కు సంకల్పం, ఆ హక్కును మేము తీర్చేటట్లుగా అవకాశం దయచేయమని యేసునామములో బ్రతిమాలు కొంచెం కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రార్థన విజ్ఞాపన త్వరలో రానంత యేసునామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి వందనాలు స్తోత్రులయ. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్ కుటుంబం ద్వారా స్థితించి ఆరాధించి గణపరిచి భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలయ. ఎంతైనా నమ్మదేవుడిన దేవుడు నమ్మి స్థుతిస్తున్న తండ్రి, ఆకాశం సింహాసనం భూమి పాదపీఠంగా చేసుకునే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ. పరిశుద్ధుడు నిత్యం దూతులతో కూడబడుతున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలయ. అబ్రాహాము యాకోబు ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నా దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ. గొప్ప దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలయ. సజీవులే కదా నిన్ను స్థుతించిన వాక్యానికే నీకు వందనాలయ. సజీలకు నన్ను మమ్మల్ని ఉంచినందుకు కూడా నీకు వేలాది వందనాలు స్తోత్రులయ. అయితే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. నిన్న దిన పరిచర్య అంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా సహాయం చేయమని అడిగిన ప్రభా, దినమంతటి కొరకు సిద్ధపరచమని అడిగిన ప్రభా సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలయ. మరి నాయనదైతే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా, నా ముందు ఉంచిన అంశాలన్నిటి కొరకు తండ్రి భారం కలిగి విశ్వాసంతో నమ్మకంగా యథార్థంగా తండ్రి పట్టుదలతో ప్రార్థించాలని ఆశతో పాదాల చింతకు వస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకునైనా మా అంశాలన్నీ కూడా తండ్రి ఎరిగిన దేవుడు తండ్రి జవాబిస్తావని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా ప్రార్థన నీకు అంగీకారంగా ధూపం వలె నీ పాదాల చింతకు చేర్చుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తండి. నేను ఇంతవరకు అంకులు చేసిన ప్రార్థనలు సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా ప్రార్థన కూడా నీకు అంగీకారంగా చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. ప్రభుకి ఇష్టంగా తండ్రి ప్రార్థనలో పవిత్రతలో తండ్రి దేవునికి ఇష్టంగా జీవించడానికి సహాయం చేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలయ్యా. నాయన మరి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం యొక్క భద్రత యూదుల రక్షణ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని మరి అక్కడ జరుగుతున్న తండ్రి మరి యుద్ధంలో తండ్రి మీరు తండ్రి తోడుగా ఉండే తండ్రి నీ ప్రజలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని క్షేమాన్ని దయచేయమని అడిగిన ప్రభా, సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని దయశకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తున్న మీద ఆశని బలపరచమని అడిగిన ప్రభు సహాయం చేస్తుండీ. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులు మీరే జ్ఞాపకం చేసుకుని అయినా సాల్మన్ అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని తను చేసిన పరిచర్య అంతట్లు తండ్రిని దాసుని బలంగా వాడుకోమని ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తారని నడిచిన ప్రభు సహాయం చేస్తుండీ. నేను మరి చెవినికి నుండి తప్పించేసే మిషన్ మరి తీసుకోవడానికి కూడా నేను మీరే సహాయం చేస్తారని నడిచిన ప్రభు భుజం నొప్పి నుండి తప్పించి విడిపించేసేయా. మెరుగైన కంటి చూపుని దయచూపు నడిచిన ప్రభు సహాయం చేస్తుండీ. గొప్ప దేవానికి కొందరు షుగర్ కూడా నార్మల్గా ఉండడానికి సహాయం చేయమని నడిచిన ప్రభా నన్ను సహాయం చేస్తాండి. ఆంటీగా జ్ఞాపకం చేసుకుని తన బలహీనతను తీసేసి మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా బలపరచమని నడిచిన ప్రభు సహాయం చేస్తున్న పాప చదువులను మీరే సహాయం చేస్తారండి. నాయన ఇంతవరకు సహాయం చేసినందుకు నీకు వందనాలయ్యా. మరి రాబోయే నెక్స్ట్ నేను 10th క్లాస్లో కూడా మీరు సహాయం చేస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని అప్పుడే జ్ఞాపకం చేసుకున్నాను. మనుషులు దేవుని దయవందును మనుషులు దయను ఎదుగులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన మరి ముఖ్యంగా తండ్రి ఈ దినం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎలక్షన్లు ఉంటుండగా ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఓటు హక్కును వినియోగించుకుని తండ్రి మరి నాయన మరి ఓటేసి తండ్రి మరి నీ ఆధీనంలో ఉన్న వ్యక్తికి మాత్రమే తండ్రి ఓటేసి తండ్రి మరి నాయన గెలిపించడానికి కూడా మీరే సహాయం చేయండి. నాయన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేసేయా నాయన సహాయం చేయండి. కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండడానికి మీరే సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకుని రాబోయే దినాల్లో తండ్రి నాయన మరి బీజేపీ ప్రభుత్వం కానికి వస్తే తండ్రి మరి నాయన
భయంకర పరిస్థితిలో మేము ఉండాల్సి వస్తుంది ప్రభా. వాటన్నిటి నుండి తప్పించబడాలంటే తండ్రి మరి నాయన నీకు ఇష్టమైన నీకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం మాత్రమే తండ్రి, మాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం మాత్రమే అధికారంలోకి రావడానికి మీరు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి నాయనానికి కొందనాలు స్తోతులే. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునేనా, ముఖ్యంగా సుధీర్ బ్రదర్ వినతి సిస్టర్ జ్ఞాపకం చేసుకునేనా, ఆ కుటుంబాన్ని దర్శించేసే ఇద్దరికి కూడా తండ్రి మరి సమాధానం దయచేసే వారిలో గొప్ప కార్యం జరిగించేసేయా. నాయన మా దేవుడు గొప్ప దేవుడు, మా పట్ల కార్యం జరిగిస్తాడని నమ్మి ప్రార్థించలాగా మీరే సహాయం చేయనైనా. సిస్టర్ హృదయాన్ని మార్చేసే, బిడ్డల హృదయాన్ని మార్చేసేయా. తన భర్త దగ్గరికి తిరిగి రావడానికి మంచి మనసును అనుగ్రహించమని అడుగుతున్న ప్రభావ సహాయం చేసినండి. నీకు వేరుగా ఉండి ఏమి చేయలేరు ప్రభా. జ్ఞాపకం చేసుకుని భర్తను అర్థం చేసుకుని తన ఇంటికి తను తిరిగి రావడానికి మీరే సహాయం చేయమని అడిగిన ప్రభా. గొప్ప దేవానికి వందనాలే. మా నాన్న బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని మరి ఫామ్ హౌస్ విషయంలో కూడా మీరే సహాయం చేస్తున్నామని అడిగిన ప్రభా. సహాయం చేసి బ్రదర్ కూడా తగ్గింపు జీవితాన్ని కలుగ చేసేయా. నాయన సమాధాన పడడానికి తండ్రి మంచి మనసును అనుగ్రహించమని అడిగిన ప్రభా. సహాయం చేస్తున్నాడు గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే మీరు జ్ఞాపకం చేసుకునేనా. అలాగే తండ్రి యేసయ్యా నాయన యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మరి యూత్ మీటింగ్ లో కూడా మరి సిద్ధపాటు పనులు అన్నింటిలో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయన రాజేంద్ర స్వాతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. స్నేహ క్రాంతి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి విషయంలో కూడా తండ్రి మీరే సహాయం చేస్తున్నాం. నడిచిన ప్రయేశ్రత్న మాణిక్యమ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకున్న వారి యొక్క సమస్యలు ఎరిగిన దేవుడు తండ్రి, వాటన్నిటి నుండి తప్పించి విడిపించి వారికి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని బ్రదర్ ఇమానుయేల్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వీసా విషయంలో కూడా మీరే సహాయం చేస్తున్నానైనా తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని నైనా అప్పుడేం తండ్రి నీ మహిమ కొరకు వాడబడినట్లు కూడా మీరే సహాయం చేయండి. అనే విషయంలో తండ్రి మీ దేశాలు తండ్రి ఏమైనాయో మన నాయన బిడ్డ పట్ల నెరవేరుస్తారని అడిగిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులే మీరే జ్ఞాపకం చేసుకుని నాకు ఇలా పవన్ పచ్చని కూడా దీవించి ఆశీర్వాదం చేయమని అడిగిన ప్రభా. నాయన సహాయం చేస్తండి. నాయన మంచి అదనాటిగా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చండి నాయన. మరి తండ్రి నాయన సంతోష్ షేర్లిని కూడా జ్ఞాపకం చేసుకుని షేర్లు కూడా గర్భఫలం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేసండి. నేను మరి లావణ్య తంకులు గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచి నేను వృద్ధాప్య బంధం తీసేసి మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులు నాయన జ్ఞాపకం చేసుకుని చైతన్య విషయంలో కూడా తండ్రి గొప్ప కార్యం జరిగించి తండ్రి ఆ బిడ్డ నీ వెలుగు చూడలాగా మీరే సహాయం చేసండి. రక్షణ కార్యం తండ్రి నాయన గొప్పగా జరిగించమని అడుగుతున్న ప్రభు సహాయం చేయండి. తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరు సహాయం చేయనైనా. సిస్టర్ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం తెచ్చిన వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం తెచ్చినైనా. పాలకుల్లో ఉన్న భూమి కూడా అమ్ముడుపోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. ఈ లక్ష్మి ఆంటీగా జ్ఞాపకం చేసుకునైనా మంచి ఆరోగ్యం తెచ్చినైనా. మరి నాయన హ్యానాను ప్రేమించి ఇచ్చిన బాబుకే వందన తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికి కూడా మీరే సహాయం చేయండి. విజయలక్ష్మి అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంటి నిర్మాణ విషయంలో కూడా మీరు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేస్త్రీలు కూడా దాని జ్ఞానం ఇచ్చి ఎక్కడ తండ్రి నాయన మరి ఆటంకం లేకుండా తండ్రి నిర్మాణ విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. తండ్రి శ్యామలాంటి గారు జ్ఞాపకం చేసుకునైనా మంచి ఆరోగ్యం తెచ్చినైనా. మరి కూతుర్లను జ్ఞాపకం చేసుకునైనా. మరి భాస్కర్ బ్రదర్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీరు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని రక్షణ కార్యం కూడా జరిగించేసేయా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేస్తండి. అలాగే తండ్రి యేసయ్యా మరి నాయన ఇంకా తండ్రి నాయన ఇంకా తండ్రి వృద్ధాప్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్య బలింతలు కూడా తీసేసి మంచి ఆరోగ్యం తెచ్చి నడిచిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందరు ప్రవీణ్ విషయంలో కూడా తండ్రి నాయన మరి చేసిన మేలుకై నీకు వందనాలు. ఇంకా పూర్తి రికవరీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని తన ట్రీట్మెంట్ అంతట్లో సహాయం చేయనైనా. మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకునేనా. అన్ని నామములకు పై నామం గల దేవుడుగా ఉంటున్నందుకే నీకు మా దేవుడు గొప్ప దేవుడు అని తండ్రి సాక్ష్యం కలిగి తండ్రి ఆ బిడ్డ ఉండడానికి మీరే సహాయం చేయండి. తల్లిదండ్రులను కూడా రక్షించుకోమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. ప్రతి మోకాల్ని నామంలో వంగులాగన ప్రతి నోరుని స్థుతించలాగన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేయండి. మా దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆర్థిక సమస్యలు తండ్రి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ఆర్థిక సమస్యల నుండి తప్పించి విడిపించమని అడుగుతున్న ప్రభు
ప్రభా సహాయం చేస్తండి. గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రులే మీరు జ్ఞాపకం చేసుకుని నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని నా వృద్ధాప్యులు ఉంటున్న వృద్ధాప్య బలింతలు తీసేసి మంచి ఆరోగ్యం దయచండి. నామకార్థ క్రైస్తులుగా ఉంటున్న తండ్రి నిజమైన క్రైస్తులుగా చెప్పుకునే భాగ్యం దయచేయండి. నా ప్రార్థన రక్షణలకు తీసుకురమని అడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి కొందరు నేను వదిలిన పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకునేనా నమ్మి నీ అందు విశ్వాసం ఉంచే భాగ్యం దయచేసి గొప్ప దేవానికి కొందరు గొప్ప కార్యం తండ్రి వారి పట్ల జరిగించేసి మా దేవుడు గొప్ప దేవుడని తండ్రి రుజుపరుచుకున్న భాగ్యాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భూమి సమస్య నుండి కూడా తప్పించి విడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందరు ఆర్తలు కూడా నేను ఆర్తని రక్షించుకేసేయా రక్షణ కార్యం జరిగించేసేయా నేను తండ్రి నీ సన్నిధిని తండ్రి నీ సాక్షిగా బిడ్డ నిలబెట్టుకోమని అడిగిన ప్రభు గర్భఫలం దేవుడిచ్చి బహుమానము నేను పొందినానని నేను దానించి బిడ్డగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాను. సంతానం లేని బిడ్డలందరికీ ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ జ్ఞాపకం చేసుకొని నేను వారికి కూడా సంతానాన్ని ఇచ్చి తండ్రి ఆ బిడ్డలను తండ్రిని సాక్షిగా వాడుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకోమని ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులే మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన ఇచ్చిన సమయానికే నీకు కొందనాలయ్యా. మరి ఎంసెట్ రాసిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ర్యాంక్ రావడానికి సహాయం చేయనైనా నాయన దయచేసి జ్ఞాపకం చేసుకుని వారిని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునైనా యవన బిడ్డ తండ్రి నాయన తొట్టిల్లకుండా పాదాలు కాపాడేసేయా నీ మార్గంలో నడిపించేసేయా నీ సత్యం అనుసరించి నడుచుట నేర్పించేసేయా నేను సత్య మార్గంలో నడిపించమని నడుచున్న ప్రభు సహాయం చేస్తున్న బాప్తిసాన్ని కూడా సిద్ధపరిచేసేయా నేను రక్షణ కార్యం కూడా జరిగించమని నడుచున్న ప్రభు సహాయం చేస్తుంది. నేను నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడం నేర్పించేసేయా సహాయం చేస్తుంది. నేను నా ఇంటి వారిని హోన్ సేవించడం వాగ్దానం మా పట్ల నెరవేరుస్తామని నడుచున్న ప్రభా నీ యజమాని కూడా జ్ఞాపకం చేసుకుని చిత్తం అయితే తండ్రి ఆదివారం సెలవు దొరికి మందిరానికి రావడానికి కూడా మీరే సహాయం చేయండి. మంచి మనసును అనుగ్రహించమని అడిగిన ప్రభు సహాయం చేసండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రులే మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసండి. మరి ముఖ్యంగా తండ్రి భయంకర లోకంలో జీవిస్తున్నాను తండ్రి. ఏ క్షణం ఏం జరుగునో తెలియని పరిస్థితిలో ఉంటున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకుని అయినా వాటన్నిటిని తప్పించి విడిపించే దేవుడు అయినందుకు నీకు కొందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నమ్మకమైన దేవుడు కొంటూ సహాయం చేస్తారని నన్ను తగ్గించుకుని ఘనమైన ఆమెను హెచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని యేసును స్తుతించి ప్రార్థించడికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలన కొందనాలు స్తోత్రాలయ్యా. రాత్రంతా మంచి నిద్రనిచ్చే శ్యామ్గా ఆరోగ్యం మరొక నూతన దినం దయాకీర్తిగా మీరు మాకు అనుగ్రహించు సజీవ లెక్కలు ఉంచిన దేవుడు ప్రభు నీ నా మనసు తీస్తూ హింపరుస్తున్నాను. నిన్న దినాన్ని జరిగిన ఆరాధన బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభు. దేవ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నీ యోగ్యమైన రీతిలో బల్లో పాల్పొందడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీ నా మనసు తీస్తూ హింపరుస్తున్నాను. వారం అంతటి కావలసిన ఆత్మీయ ఆహారం మాకు పంచిపెట్టిన దేవుడైనందుకు నీ నా మనసు తీస్తూ హింపరుస్తున్నాను. దేవ నీకు వందనాలు స్తోత్రములంతా మా తన మీద ఇచ్చిన అమూల్యమైన రక్షణ బట్టి నీ నా మనసు తీసిన సంఘ సహవాసం చేర్చిన తండ్రి ప్రార్థన గుంపులు నన్ను కూడా ఒకదానిగా చేసిన దేవుడు ఎందుకు నీ నా మనసు తీస్తూ భయంపరుస్తున్న తండ్రి దైవజనులను బట్టి నీ కొన్నాళ్ళు స్తోత్రములు వారమంతా వారి సేవా పరిచయాలను వారి ప్రయాణాల్లో రాకపోకలు నైనా తండ్రి నైనా మీరు ఏ కృప చూపించిన ఆరోగ్యమును క్షేమమును భద్రతను నైనా తండ్రి మీరు అనుగ్రహించి నీ నామను మహిమార్థం ఇంకను తండ్రి ప్రభు వాడుకుంటూ వచ్చే దేవుడు అని నీ నా మనసు తీస్తూ భయంపరుస్తున్నాను తండ్రి నైనా నీ కొందనాలు తండ్రి ఈ విధంగా మరి నేను క్షేమం కొరకు ప్రార్థించమని మన కోరున్న తండ్రి నిజంగా క్షేమం కారణం మనకు సెలవిచ్చిన తండ్రి ఎరుషలేం ప్రేమించారు వర్ధులుతారని సెలవిచ్చిన తండ్రి మా జీవితకాలం అంతా ఎరుషలేం క్షేమం కలగటం మీరు చూస్తారని వాక్యాన్ని బట్టి నీ నా మనసు తీస్తూ భయంపరుస్తున్నాను తండ్రి నాయన మరి సమాధానం నెమ్మదని ప్రభా నాయక ఇశ్రాయేల్ మధ్య నాయక ఎరుషలేం చుట్టూ ఉన్న రాజ్యాలనైనా స్వాధీనంలో ఉంచుకొని ప్రభా నెమ్మదిని దయచేసి వచ్చే దేవుడు అని వీళ్ళందరినీ కూడా ప్రభా మీరు రక్షిస్తూ వచ్చే దేవుడు అని నా మనసు తీస్తున్నాను. నాయన దేవా ఇశ్రాయేల్ ప్రజలను రక్షించే ప్రభు వరకు మనోడద్దు వెలిగింపున్నట్లు కృపను అడిగించే దేవుడు అని నా మనసు తీస్తూ భయంపరుస్తున్నాను తండ్రి. మర్చని బిడ్డల మధ్య జరిగిన తండ్రి ప్రభు ఈ బెసనంతటిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలైనా గద్దించిన వారంలో ఆయా స్థలాల్లో చక్కగా నువ్వు జరిగించే దాన్ని బట్టి నీ కొందనాలు బిడ్డలైనా దాని ప్రకారంగా ఏమైతే నేర్చుకున్నారో దాని ప్రకారంగా జీవించడానికి నీ కృపను అనుకరిస్తారు మనం అడుగుతున్నాను. విధంగా దయగలనైనా కృపగల మా తండ్రి యూత్ క్యాంప్ కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి కృప చూపించండి.
తండ్రి ప్రభా మరి ఏర్పాట్లో సహాయించండి, సిద్ధపాట్లో తోడుకుంటూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క పని అంతా కూడా ప్రభా మరి చక్కగా ముగించుకోవడానికి సహాయించండి. ఎటువంటి ఆటంకం ఇబ్బంది ఏది కూడా కలుపుకున్నట్లు నీ నామని మహిమతను చక్కగా జరుగుతున్నట్లు సహాయం చేస్తారమ్మని వేడుకుంటున్నాను. ఈ విధంగా తండ్రి మా దేశం కొరకు నీ సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన మరి ఈ రోజు మరి నాయన ఆంధ్ర మరి నాయన దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మరి జరగవలసిన నేను ఎలక్షన్ బట్టి నీ సందులో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించిన నేను ప్రతి ఒక్కరు నేను ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి నీ ప్రభా సరైన గవర్నమెంట్కి నేను ఓటు వేయడానికి నీ సహాయం చేయండి ప్రభా. నాయన నీవే కృప చూపించండి, నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా అన్నీ కూడా తండ్రి అన్ని ప్రదేశాల్లో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించండి దేవా. నాయన తండ్రి ప్రభా సమస్తము ఎరిగిన తండ్రి చూస్తున్న దేవుడు ప్రభా నీకు మరుగైంది ఏది లేదని సెలవిచ్చిన దేవుడు ప్రభా. నాయన అనేక మందిరాలకి సేవకులకి పరిచయకి సువార్తకి ఎటువంటి ఆటంకం ఇబ్బంది కలిగించుకున్నటువంటి గవర్నమెంట్ మీరు మాకు అనుకరిస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. నాయన దేవా కృప చూపించండి నాయన తండ్రి. నాయన మీరే తండ్రి శాంతి సమాధానం మా దేశంలో అనుగ్రహించి స్వేచ్ఛగా స్వతంత్రంగా మరి నాయన తండ్రి సువార్త ప్రకటింపన్నట్లు అనేకులు నాయన రక్షింపబడడానికి తండ్రి నరకంలో తప్పింపడి నాయన ఉండడానికి నీ ప్రభు అటువంటి గవర్నమెంట్లు మీరు మాకు అనుకరించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రజల్ని నాయకుల్ని అధికారుల్ని ప్రభా మరి నాయన తండ్రి ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం వెళ్ళిన వారందరిని బట్టి కొన్ని సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవా సహాయం చేయండి, ఎటువంటి అల్లల్లో ఏది కూడా జరగకున్నట్లు కృప చూపిస్తారు మనం వేడుకుంటున్నాను తండ్రి. దేవా కృప చూపించండి. సాక్షి సంఘం ఎలుగెత్తి ప్రార్థన చేర్చుండగా ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహించి నాయన మేక ఇస్తారు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా మరి నాయన తండ్రి. నేను యూదులందరినీ రక్షించిన తండ్రి మా యొక్క దినాల్లో మేము చేర్చిన ప్రార్థన ఆలకించి ప్రభా మా యొక్క దేశాన్ని మా యొక్క ప్రజల్ని ప్రభా మరి ముఖ్యంగా మందిరాలని సేవని తండ్రి ప్రభా మీ యొక్క తండ్రి ప్రభా మరి నాయన శాంతి సమాధానం చక్కగా జరగడానికి నీ ప్రభా కృపను అనుగ్రహించి తండ్రి మహిమనంతరం మనం వేడుకున్నాను. ఈ విధంగా ఈ దినమంతట్లో కూడా తండ్రి నీ సన్నిధి మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ ప్రాణదేహాన్ని ప్రభు నీ యొక్క స్వాధుల్లో ఉంచుకొని మహిమనంతమని నాయన ప్రార్థన చేర్చిన వారి ప్రక్షంగా తండ్రి ప్రభు నీ కార్యం జరిగించి మహిమనంతమని నా ప్రియుడు నా రక్షకును నా కొరకు త్వరలో రాను ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతే వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగించుకుంటే ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేరిట ఈ ఉదయకాలం నీ పాలు చంపని బిడ్డగా నీ ముఖ దర్శనం చేసుకొని మా యొక్క మనవులు నీకు తెలియచేసుకోవడానికి కొరకు ఈ స్తుతి ప్రార్థన మాకు అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారిని సమస్తం నిర్వహిస్తున్నటువంటి దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము నీకు సాధ్యమే. ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీవే కార్యాలు జరిగించగల దేవుడు ప్రభువా. మా ప్రార్థన ఆలకించగల దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు అని మా జీవితాల్లో మీరు ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా భూమి మీద మమ్మల్ని రక్షించుకున్నారు. సార్వత్రిక సంఘంలో మమ్మల్ని కూడా అవయవాలుగా మీరు చేర్చుకొని మీ యొక్క రాకడలో మేమందరూ ఎత్తబడి గుంపులో ఉంటే కొరకు భూమి మీద సంసిద్ధపరుస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ గొప్ప కార్యాన్ని మాలో మా ద్వారా పరిపూర్ణంగా మీరు నెరవేర్చుకోగల దేవుడు ప్రభువా, నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి గణపరుస్తూ ప్రియ తండ్రి, నీ మహిమార్థమై యెరూషలేమును జ్ఞాపకం చేసుకోము. యెరూషలేము యొక్క క్షేమమును మీరు కోరుకొని ప్రార్థించమన్నారు. ఆ రీతిగా నీ ప్రటువంటి వారందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నారు. చుట్టూ శత్రు రాజ్యాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, వారు కూడా మీరు రక్షించుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రియ ప్రభువా. ఆ ప్రకారంగా అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. భూమి మీద ఇంకా రక్షింపబడినటువంటి
సువార్త అందనటువంటి ఎన్నో ప్రాంతాలు ఉంటున్నాయి, దేశాలు. దేవా, సువార్త ఏ ప్రకారంగా మీరు తీసుకుని వెళ్ళగలరో మీ చేతులకు అర్పిస్తుంటున్నాం. సహాయం చేయండి. నువ్వు నేరుగా మాట్లాడే దేవుడు ప్రభువా. నీ యొక్క నామం పేరిట కలిగినటువంటి రక్షణ ప్రతి వ్యక్తి కూడా తండ్రి పొందుకోవడానికి కొరకును మీ కార్యములు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసుల కుటుంబాలనేమి, క్రైస్తవ కుటుంబాలనేమి, ఇంకా రక్షింపబడిన వారందరి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. రక్షణ పొందినటువంటి బిడ్డలు నీ కొరకై సాక్షులుగా, సువార్థికులుగా, సత్క్రియలతో నిన్ను మహింపరచట కొరకుగా మీరే సహాయం చేయాలని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమార్థమై ప్రార్థించినటువంటి వారిని, ఆరాధించినటువంటి వారిని తండ్రి, సువార్త వారిని అనేకులు మీరు లేవనెత్తవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రభుత్వాలు మీవే, మీరు అధికారం ఇవ్వకపోతే ఎవరికి కూడా పొందజాలరు. అటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసమును బట్టి ప్రభువా, ప్రస్తుతం మా దేశంలో ఈ దినము జరుగునైనటువంటి ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి, ప్రతి వ్యక్తి ఎవరిని ఎన్నుకోవాలనో ఆ జ్ఞానం కలిగి చక్కగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ప్రజాస్వామ్య సంబంధమైనటువంటి వారికి తండ్రి, నీవు కోరినటువంటి వాక్య ప్రకారమైనటువంటి ఆ విలువలు కలిగినటువంటి వారికి ఓటు ఇవ్వడానికి కొరకుగా ప్రజలకు అటువంటి జ్ఞానోదయం దయచేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. మా దేవా, మరి గత శనివారం వరకు మీరు జరిగిస్తూ వచ్చినటువంటి ఆయా స్థలాల VBS కొరకు స్తోత్రాలు. ఇంకా జరగనైనటువంటి VBS ఆయా ప్రాంతాల్లో పరిచయ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చిన్నారి బిడ్డను బాల్య దినాల్లో మీరు రక్షించుకొని తండ్రి, రక్షించుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, సిద్ధపాటు పనంతలో సహాయం చేయండి. నీ వాక్యము స్వచ్ఛమైంది ప్రభువా, నీ కార్యము శ్రేష్టమైంది. నీవు నీ చిత్తము చొప్పున కార్యం జరిగించుకున్న దేవుడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నీ మహిమ కొరకుగా నీ దాసుల ద్వారా నీ వాక్యం యవనస్తుల కోరికలు విడుదల చేసుకొని నీవే గొప్ప కార్యములు జరిగించుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభువా, యవన బిడ్డలు వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారంగా వారు చక్కగా సెటిల్ అవునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయల తండ్రి, ఈ రీతిగా అనుదిన ప్రార్థనలో నమ్మకంగా పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఆశల ప్రాంతం తృప్తిపరచు దేవుడు. ప్రార్థించకపోవడమే పాపం అన్నావు. ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకునేటువంటి ఆత్మీయ జీవితంలో ఈ దినము కూడా మమ్మల్ని వదిలి చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎంత గొప్పగా మీరు ఏర్పరిచినటువంటి కార్యము ఓ ప్రభువా, నీ మహిమ కొరకుగా ఆశీర్వదించగలని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయము. ప్రియ తండ్రి, మీ దాసులు యాండ్రు గారి స్తోత్రాలు, మీ దాసురాలు వారితో కలిసి పరిచయం చేసే సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. హెబ్రోన్ ద్వారా నానా డినామినేషన్స్లో పలు రీతులుగా మీరు జరిగిస్తున్నటువంటి పరిచయంతుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా, ఈ కార్యములు మీరు సంపూర్ణంగా నెరవేర్చుకొని మహిమ పొందండి. నిర్దాసుల మనుషుల కొరకు ప్రసాద స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రవీణ్ దీన వారి కుటుంబం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. అలాగున అశ్విని భవిష్యత్ కొరకు, డేవిడ్ యొక్క ఫర్దర్ స్టడీ కొరకు, తన స్పిరిచువల్ లైఫ్ లో నీ కొరకుగా వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం. లోకన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆర్థిక థామస్ బ్రదర్ జ్ఞాపకం చేసు కుటుంబాన్ని తండ్రి నీ మయమార్థం మీ దోషులు తోబుట్టులు చెల్లె కుటుంబం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని అయినా నీ మయమార్థమై వారిని ఆత్మీయ జీవితం వర్ధలు చేయండి. ఈ కార్యములు జరిగి మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఆర్థిక జ్యోతము కొరకు, సుమయోని బ్రదర్ కొరకు, పిల్లలు వరుణ్ కెనెత్ కొరకు ప్రార్థిస్తుంది. దాసులు విశ్వాసాన్ని గణపరచు, మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది తండ్రి. వరుణు నీ కృప చేత తన యొక్క చదువులో ముందుకు వెళ్ళే విషయంలో కూడా మీ చిత్తానుసారంగా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాసినటువంటి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లలో నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము తండ్రి. హరిత రత్న విషయంలో గొప్ప కార్యం జరిగించు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా. నీ గర్భఫలం దీవిస్తున్నావు. ఓ ప్రభా, మీ కార్యం జరిగించు, అద్భుతమైనటువంటి కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా తల్లి యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ లో కూడా మీ చిత్తానుసారంగా మీరే సహాయం చేయండి, ఆదుకోరమని వేడుకొనిచుంటున్నాం. అలా మీ సుధీర్ బ్రదరు వినతమ్మ బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. శత్రువు ఎంతో ప్రభా యుక్తిగా నీ బిడ్డను వినతమ్మను ప్రభా తన చెరలో తీసుకున్నాడు. తను ఏం చేస్తుందో తను తెలుస్తలేదు ప్రభా. దయచేసి నీవే తన యొక్క మనోనేత్రం తెరవచేయి నాయన. సత్యమును తనకు తెలియచేయు ప్రభా. ఇద్దరు యవన బిడ్డలు మరి ఎంతో చక్కటి బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి బిడ్డ నాయన, ఆ రీతిగా వేరైనటువంటి తలపుతో జీవిస్తుండగా తన మనసులో ప్రభా అంతరంగంలో నీ కార్యం జరిగించి కలిసి జీవించడానికి కొరకై నువ్వు సమాధానం మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుని జ్ఞాపకం చేసుకోరు. ఓ దేవా, నెమ్మది ఉంచు. నీ కొరకై నీ కార్యముల కొరకు ఎలా సాగిపోవాలన్న కృప ఇచ్చి నీ మయం కొరకు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయల తండ్రి, మీరు సహాయం చేయండి. నీ అద్భుతమైన కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున మీ మయమార్థమై శ్రీను బ్రదరు జయమ్మ వారి కుమారుడు సునీల్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ ఫామ్ హౌస్ విషయంలో నీ ఉన్నత ఉద్దేశాన్ని నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి, ఆ మాత్రమే కాదు, మీ దాసు రాజుబల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం, పిల్లల్ని కరుణించు. సారా, సూజన్, స్టీఫెన్ వారి యొక్క చదువులలో నీ కృప ఇచ్చేది మయమార్థమై నడిపించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ దేవా, నీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయని సహాయం చేయండి. అలాగున మీ దోస్తులు భూషణ కుమార్ స్తోత్రాలు, గంగరాజు బ్రదర్ రక్షణ, ఆర్తి కిరణ్ కుమార్, రమ్య మనమడి కొరకు హేమకుమార్ కుటుంబానంతా మీరు రక్షించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి, నీవే సత్య దేవుడు అని వారికి అంతరంగంలో బయలుపరుచుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా, నీ మయమార్థమే ఆకర్షించుకోవడము గొప్ప కార్యం జరిగించు. హేమకుమార్ భవిష్యత్తు కూడా పొరపాటు జరగకుండా సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. దయల తండ్రి, మీ కార్యం జరిగించమని వేడుకొనిస్తున్నాం. అలాగున మీ దోష చాంద్రం గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, వారి సంతానం జ్ఞాపకం చేసుకోవడం సంతోషాన్ని మనమడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దోషాలు మరి వారి యొక్క వృద్ధాప్యంలో మీ కృప ఇచ్చి బలపరిచి మీ మయమార్థం సాక్షులుగా మీరు వాడుకొని ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రజల పట్ల వారికి ఇచ్చినటువంటి భారం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయండి. నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము.
మా దేవా మీ దయ చూపించమని విజ్ఞాపన చేస్తున్నాము. మా ప్రభా ఆ రీతిగా నీ యొక్క కార్యములను వారిలో వారి ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి ఎలిజబెత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఐజాక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారి కుటుంబాల కొరకు వేడుకొని చూస్తున్నాం. మా దేవా ఆ యొక్క వీసా ప్రాబ్లం మీరే తీర్చవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. దయ చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. అలాగున్న సర్లీ యొక్క జాబ్ విషయంలోను తన ఆత్మీయ జీవిత విషయంలోను కృపయించి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసు లావణిమూర్తి గారి స్తోత్రాలు. కుమారుడు పవన్ కొరకు అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మధ్యలో జరుగుతున్నటువంటి పరిచయం మీరు ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవాలని వేడుకొనిచున్నాం. కృప చూపించండి. ఆర్తిగా ప్రభా మీ దాసునికి వృద్ధాప్యని హస్తం తోడుగా ఉంచి వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యం అనుగ్రహించండి. తండ్రి సుధాకర్ గారు వారి యొక్క రక్షణ స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ దాసులు ప్రభా వారి మధ్యన ఉండటానికి కొరకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి అవకాశాలు భరిస్తున్నారు. మీరే దీవించి దీవెనకరంగా వాడుకోరండి. మీ దాసు స్వర్ణము కొరకు స్తోత్రాలు. మీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన కుమార్తెల కొరకు స్తోత్రాలు. పెద్ద కుమార్తె యొక్క డిగ్రీ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. చిన్న కుమార్తె బీడీఎస్ కంప్లీట్ చేసుకొని అబ్రాడ్ వెళ్ళడానికి కొరకు ప్రయత్నంలో ఉంటుండగా వీసా విషయంలో మీ కృప ఇచ్చి ఆ రీతిగా మీరే కార్యం జరిగించి ఉదయశ్రీ కొలిగ్గా ప్రభా ప్రార్థన సహవాసానికి ప్రోత్సహించబడి రావటానికి కొరకు మీరు అనుగ్రహించిన అవకాశం స్తోత్రాలు. మీ దాసులని యొక్క విశ్వాసములో మీరు ఘనపరిచి మీ నామాన్ని మయంపరచుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించి వేడుకొనిచున్నాం. అలాగున ప్రియ ప్రభువా మీ దాసుల సమయంలో స్తోత్రాలు. వారి సంతాన్ని జ్ఞాపకం చేసుకొని వేడుకొనిచున్నాం. సహాయం చేయండి. సుకన్య అనిల్ పిల్ల కొరకు అది సుప్రియ భాస్కర్ పిల్ల కొరకు ఆ మాత్రమే కాదు ప్రియ ప్రభువా నీ యొక్క నావును బట్టి సునైన వెంకటరమణ అది తన కుమారుడు కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోవడం తండ్రి నీ కృపలో బిడ్డని నీ సన్నిధానంలో వారిని సేవించినట్లుగా ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ ట్రాన్స్ఫర్ బాప్తిసం కొరకు మీరే సిద్ధపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మా ప్రభువా ఉన్నతమైన ఉద్దేశాలు సంపూర్ణంగా వారిలో వద్ద నెరవేర్చుకో దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మీ దాసు ఉదయస్తులు హెన్రీ స్తోత్రాలు పిల్లల్ని జ్ఞాపకం చేసుకు అభిషేకాలు లిడియా కొరకు ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా నీ యొక్క నా మహిమార్థమై ఆ బిడ్డకి ఇచ్చిన ఆత్మీయ వెలుగు చొప్పున ఎలా నేను సేవిస్తున్నారో ఎక్కడ సేవిస్తున్నారో వారి యొక్క పరిచయంతట్లో కూడా హస్తం తోడుగా వచ్చి ప్రార్థిస్తున్నాను. రేచుల భవిష్యత్తులో మీ చిత్తానుసారంగా దీవించండి. వివేకుని జ్ఞాపకం చేసుకుని విజయశ్రీ బాధలు సహాయం చే తల్లిగా నిర్ణయ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. కృప చూపించండి. మీ దాసులు చేయనటువంటి పరిచయం మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. విజయలక్ష్మి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన కార్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంత విజయరాజు మీరు ఇచ్చినటువంటి మనమును కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా నీ చిత్తమైతే మరి సరిత మరి చిన్నోడు మా ప్రభుని మామ మరి లండన్ వెళ్ళే విషయంలో ప్రాసెస్ అంతట్లో మీరు సహాయం చేయండి. ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో సరితాన్ని విజయరాశి చక్కగా మీరు వదిలి చేయండి. వారి ద్వారా నీ ఉన్నతమైనటువంటి కార్యం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా ఫణిభూషణి జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క కోర్స్ కంప్లీట్ చేసుకునే విషయంలో ముగింపు శ్రేష్టం చేయండి. తన ఆత్మీయ జీవితంలో కూడా చక్కగా వర్ధిల్లినట్లుగా
నీ కృపతో తాను కూడా బాప్తిస్మను పాలు పొందినట్లుగా సహాయం చేయండి ప్రభువా. యవన కాలం మీరు కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా తన భవిష్యత్తును దీవించుకొని వేడుకొనిస్తున్నాం. ఆ రీతి పిల్లలు హెల్న నందభూషణ కొరకు స్తోత్రాలు. బిడ్డల యొక్క చదువు అంతట్లో నీ హస్తం తోడుగా ఉంచును. ఆ రీతిగా నీ కొరకు ఆ బిడ్డలు కూడా బాల్యదినాలను సాక్ష్యమిష్ట కొరకు మీరు బలపరచుని ప్రార్థన చేస్తున్నాం. దయలు తండ్రి, ఈ రీతిగా మీ దోషాలు వారి కుటుంబంలో ప్రభువా మరి ప్రారంభించుకున్నటువంటి ఇంటి పని అంతట్లో కూడా మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ప్రతి దినము జరిగేటువంటి పని అంతట్లో దాన్ని ఏ విధమైనటువంటి సాతానుడు పని చేయకుండా కృప ఇచ్చి చక్కగా జరిగినట్లుగా మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా పనివారు కూడా ఏదో ఒక రీతిగా మీ సత్యం తెలుసుకున్నట్లుగా రక్షణ పొందినట్లుగా మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా నీ మయమార్థమై నీ గొప్ప కార్యం జరిగించుము. తండ్రి స్వాతి రాజేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగించిన మరి మధ్యలో నీ ప్రేమను కలగచేయి తండ్రి. సమాధానపరచుము, సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయి. ఈ రీతిగా ప్రియ ప్రభువా ప్రార్థన కొరకుగా రావలసింది రాలేకపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని లక్ష్మి గారి యొక్క అపార్ట్మెంట్లో నెట్ ప్రాబ్లం అయింది. వర్షంను బట్టి అక్కడ కమ్యూనికేషన్ మా ప్రభువా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి తిరిగి పునరుద్ధరించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున వారిని కూడా ప్రేమించి అనుగ్రహించినటువంటి మనముడు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విద్యలం హ్యానాన్ని వారి బాధ్యులు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సుప్రియమ్మ తండ్రి అరుణ్ బాబు కీర్తన కోమల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఈ దినమంతా మీ చిత్తానుసరి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఎవరి నిమిత్తం మేము ప్రార్థించిన ఎవరిని జ్ఞాపకం చేసుకుని వారి బాధలు భరించండి. సహాయం చేయమని స్థుతి చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకోవచ్చు, మీరు హెచ్చిస్తుంది. తండ్రి నిస్సి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క తల్లి గారు ఆయన సునీతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. బయాప్సీకి పంపించారు. మీరే ఆ యొక్క రిపోర్ట్ కూడా నార్మల్గా తీసుకురావాల్సిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా నిమిత్తమైనటువంటి ఉద్దేశం నెరవేర్చుకొని మేము స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకొని అడిగిన వాటికంటే ఊహించుకోండి అతిథిగా మీరు చేరు దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభుబిడ్డలుగా మనందరితోనూ సర్వలోకముల సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్. బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ 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 లార్డ్. లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్